ఎగ్జాక్ట్లీ ఈ రోజైతే ఫ్లైట్లో ఉండాల్సిన నేను, కానీ ఇంకా కోవిడ్లో నేను ఆ రూమ్ లోనే ఉన్నా. టికెట్ అయితే నాది క్యాన్సిల్ అయిపోయింది. రీజన్ ఏందనేది ఇప్పటికీ స్టిల్ నాకైతే తెలియదు. నిన్న శుక్రవారం టికెట్ క్యాన్సిల్ అయిపోయిందని మా సార్కి చెప్తానే ఆయన ఎక్కువ ఆనందపడినట్టున్నాడు. వెంటనే మా మేడం నిన్న తీసుకొని బయట ఎడారిలోకి అయితే బొమ్మన్నాడు. అందుకనేసి నేను పోలేదన్నమాట. టికెట్ దగ్గర అదే ఆఫీస్ దగ్గర పోయి మాట్లాడలేకపోయినా. అందుకనేసి ఈరోజు శనివారం 11వ తేదీ ఇప్పుడైతే వెళ్తున్నా. వెళ్ళి టికెట్ ఆఫీస్ కాడికి పోయి అసలుకి ఏంటి సిచ్యువేషన్, ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఈ విధంగా క్యాన్సిల్ చేయొచ్చి ఎంతమంది ఇబ్బంది పడతారు అందరికి తెలిసిందే. ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఆ పెయిన్ అంటే ఈ రోజు బాగా అర్థమైంది. మా వైఫ్కి ఈ రోజు మామూలుగా అయితే ఈరోజు 11వ తేదీ డెలివరీ టైము. ఇవాళకి నేను మామూలుగా నైటో లేకపోతే మార్నింగో చేయాల్సింది. నా అదృష్టం బాగుండి మా వైఫ్ ఈరోజు హాస్పిటల్కి పోయి వచ్చింది. ఆ మేడం అయితే ఈరోజు కాదు శుక్రవారం డెలివరీ టైం అని చెప్పింది అనమాట. అంటే ఈ శుక్రవారం నా అదృష్టం బాగున్నది కాబట్టి సామాన్లన్నీ ఇంకా ప్యాక్ కూర్చోలే, సామాన్లన్నీ అట్నే పెట్టేసిన. ఇది నిజంగా అయితే చాలా దారుణం, నిజంగా చాలా దారుణం. ఎంతో మంది ఎన్నో హోప్స్ తో ఉంటారు ఇంటికి పోవాలా. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎవరన్నా తల్లికో లేకపోతే అమ్మకో హెల్త్ బాగా ఇష్యూ లేకను, లేకపోతే నా ఇష్యూస్ ఉండి వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ ఇష్యూ సో అంటే ఆ టయానికి ఆడ ఉండాలనేసి ఎవరెవరి బాధలు వాళ్ళకి ఉంటాయి. బట్ కానీ ఏం చేద్దాం, సడన్లీ అసలు ఆ ఫ్లైట్లు ఇన్ని రోజులు తిరిగిరేటి సడన్ గా క్లోజ్ చేయడం అనేది అసలుకి నాకైతే షాక్. నిన్న ఎంతో మంది ఎంతో డిసప్పాయింట్ అయినారు, చాలా డిసప్పాయింట్ అయినారు. ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు ఇప్పుడు క్యాన్సిల్ చేసినాడంటే 90% నాకు రీజన్ ఏంటంటే కువైట్ ఎయిర్వేస్ రీసెంట్ గా ఓపెన్ చేసినాడు. ఆ టికెట్ ఎంత అంటే 370 నుంచి 380 దాకా ఉన్నదన్నమాట. దానివల్ల ఏమైనా ప్రాబ్లం కలిగిందా, లేకపోతే ఈ మధ్యన మళ్ళీ నిన్న మొన్న సౌదీ మీద అయితే ఎక్కువ దాడులు అయితే జరిగినాయి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏమో తెలియడం లే. ఎగ్జాక్ట్లీ ఎట్లా అంటే ఇప్పుడు నేను 305 దినాలు పెట్టి టికెట్ కొనుక్కున్నా. ఈ రోజు 11వ తేదీకి వాడు టికెట్ క్యాన్సిల్ చేసినాడు. రీఫండ్ అయితే నా డబ్బులు నాకు ఇచ్చేసినాడు. మళ్ళీ నేనేమనుకుంటా ఎట్టైనా కానీ పోవాలి కదా అనేసి 3 రోజుల తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత పోతా. నా పలానా డేట్కి నాకు టికెట్ కావాలంట. ఓడేం చేస్తాడు అప్పుడు ఈ పక్కనకు ఎయిర్ వేసేసి ఏ పెంచుండాయో దాని లెక్క ప్రకారం ఇచ్చేస్తాడు. అంటే 370 380 ఇంకా లేకపోతే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా, అంటే ఈ నెల లాస్ట్కి అట్ట చేయించుకున్నాం అనుకోండి, అప్పటికి ఏమైనా తగ్గించేస్తాడు. మళ్ళీ ఆ టయానికి ఏమన్నా క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఆ టయానికి కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ ఏదైనా ఎక్కువగా ఇరాన్ ఇక్కడ కువైట్ సౌదీ మీద దాడులు చేయడం లేకపోతే వీళ్ళు దాడులు చేయడం వలన రేట్లు కానీ పెరిగినాయి అనుకోండి, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరుగుతుంది ఇక్కడ కువైట్ లో కానీ లేకపోతే దుబాయ్ లో కానీ. ఎట్టా వాళ్ళు బిజినెస్ మామూలుగా చేసుకోవడం లేదు ఫ్లైట్ వాళ్ళు అయితే. అది ఏందో మేడం మన ఇండియా అసలుకి ఇన్ని ఫ్లైట్లో తిప్పుతానే ఉండాలి కానీ అవతలకి ఈ జర్జిరా ఎయిర్వేస్ తిరుగుతుంది, కువైట్ ఎయిర్వేస్ రీసెంట్ గానే ఓపెన్ చేసినాడు. మన ఇండియన్ ఎయిర్వేస్ ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఏంటో ఈ కోవిడ్ పరిస్థితి ఏం అర్థమే కావడం లే. 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు అసలుకి ఏం జరుగుతుందో తెలియదు. ఈ కోవిడ్ మీద అండ్ ఈ దుబాయ్ మీద ఈ సౌదీ మీద పక్కబట్టినట్టున్నాడు ఇరానోడు. ఏదో అంటారు చూసినారా, హీరో వీళ్ళని కూడా కమెడీని చంపేస్తున్నాడు ఇంద్ర స్వామి అనేట. అట్ట అయిపోయింది ఈ కోవిడ్ పరిస్థితి. అట్ట ఇరానోడికి చెప్పుకోలేక ఇటు అమెరికా ఓడికి చెప్పుకోలేక సచ్చ మధ్యలో నలిగిడు. ఎవరు లేరా పెద్దగా బాధితులా, చాలా మంది ఉంటారనుకున్నా. జీరో, ఎవరేగా లేరు, ఖాళీగా ఉన్నారు ఆఫీస్. ఏమన్నా ఫ్లైట్ బాధితులు ఎక్కువ ఉంటారు అనుకుంటే ఎవరు లేరా? నీది కూడా అయిపోయింది టికెట్ క్యాన్సిల్ ఓరెడీ అమ్మ. మనోడిది కూడా 2 సార్లు అయిపోయింది అంటే టికెట్. ఏం కిషోర్ అన్న ప్రాబ్లం అసలు ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఫ్లైట్ లో ఎక్కువ పెట్టేసారు. ఫస్ట్ పాయింట్ ఎక్కువ పెట్టేసారు. ఓకే సరేనా, ఫ్లైట్ లో ఎక్కువ పెట్టేసి మధ్యలో తగ్గించేసి ముందు ఏం చేశారంటే ఉన్న రేట్లు పెంచేసారు. ఫస్ట్ తగ్గించేసి ఉన్న రేట్లు పెంచేసి ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసి మనం ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ రేటు ఆ రేట్ ఏదైతే పెంచినారో రేట్లో దాంట్లో ఫెయిర్ డిఫరెన్స్ అంటే మనం మార్చుకునే దానికి ఎంత అయితే వ్యత్యాసం ఉందో అమౌంట్ అది మిగతాది కట్టుకొని మళ్ళీ మనం మార్చుకోవాలి. ఇదంతా బిజినెస్ ప్లాన్ కదా, ఇదంతా వాళ్ళు చేసిన పని మేము సఫర్ అవుతున్నాం అన్నమాట. ఇదంతా ఒక బిజినెస్ ప్లాన్ అయితే ఏదన్నా చేసుకుని మధ్యలో మమ్మల్ని బాగా చాలా ఇబ్బంది పెట్టేసి. మరి అంతే కదన్నా. ఇప్పుడు నేను ఇప్పుడు వాడి దగ్గరికి పోయి అడగలేను, నీ దగ్గర బుక్ చేసిన టికెట్ నీ దగ్గరికి వచ్చి అడుగుతాను నేను. తలకాయ నొప్పి నీకే ఉంటుంది, వాళ్ళకే ఉండదు. అది టికెట్ బుక్ చేయించే పరిస్థితి ఉంటుంది, టికెట్ బుక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకొకలా ఉంటుంది. వీళ్ళిద్దరు మరి శుక్రవారం మరి ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ నిజం వచ్చి ఎవరు అందరికి మొత్తం సాయంకాలం వరకు లేదు. కానీ ఇది నిన్న పొద్దున కూడా చూసినా, నిన్న మధ్యాహ్నం కూడా చూసినా. ఇది
నాది ఒక్కడిదే కాదు, నేను ఒక్కడిదే క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా. అంతా మొత్తం అందరి టీవీనే. ఎన్ని టికెట్లు క్యాన్సిల్ అయిపోయింటేనో సుమారంగా ఒక 500 నుంచి 600 దాకా అన్నారు. 300 ఒక ఎయిర్వేస్కి 300 అంటే అప్పుడు వారానికి 7 రోజులు అయితే వారానికి 5 రోజులు నీకు ఫ్లైట్ ఇచ్చి మధ్యలో 3 రోజులు క్యాన్సిల్ చేసి వారానికి 3 రోజులు క్యాన్సిల్ పెడితే 3 ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తే ఎన్ని ఫ్లైట్లు ఎన్ని టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి? రోజుకి 300 దినాలు 300 ప్యాసింజర్లు లెక్కన ఎంతమంది క్యాన్సిల్ అయ్యాయి? అదే కదా. బాబ్బా బిజినెస్, ఇదే బిజినెస్ అంటారు దీన్ని. అది మన ఇండియా వాళ్ళు ఏదన్నా ఒక ఫ్లైట్ రన్ చేసి ఉంటే సరిపోయింది అన్న. ఇండియన్ ఎయిర్వేస్ లేకపోతే ఇండిగోనో ఏదో ఒకటి. వీళ్ళు ఏం వీళ్ళు ఏం పట్టించుకోక ఏది ఫ్లైట్ రన్ చేయక తలకాయ నొప్పి తెచ్చి పెట్టేస్తాను మన ఇండియా వాళ్ళు. అసలు గల్ఫ్ కంట్రీలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా అంటే ఫ్లైట్ లేక అంత ఇబ్బంది పడిపోతారు. సర్లేనా నా పరిస్థితి, నా చూడ నా టికెట్ ఇంకొకటి రీబుకింగ్ అనేది 14 మళ్ళీ రీబుకింగ్ అయితే అయిపోయింది. 14వ తారీఖు పొద్దున్నే ఉదయం 9:15కు బస్సు బయలుదేరుతుంది. 5 గంటలకు వచ్చేసి నువ్వు ముష్రిఫ్లో ఉండాలా. 5 గంటలకు ముష్రిఫ్ పొద్దున్నే తెల్లవారుజామున 8:45కు దమ్మాం పోతుంది. మళ్ళీ 9:15కి నీకు అక్కడి నుంచి ఫ్లైట్ 9:15కి సౌదీ టు పొద్దున్న 5:20 అంతా చెన్నై దిగిపోతాం. పొద్దున్న 5:20 అంతా చెన్నై దిగిపోతాం. అది మళ్ళీ రీబుకింగ్. అది 15వ తేదీ తించిపోతే లగేజ్ చేతిలో 7 కిలోల లగేజ్. ఏమన్నా ఒక కేజీ అటు ఇటు ఎక్కువైనా కానీ పట్టించుకోవడం ఏం పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఎక్స్ట్రా నాకు ఇప్పుడు ఎంత పడిందా? మొత్తం ఇంతకుముందు నేను ఇచ్చింది 305 దినాలు ఇచ్చిన. ఇప్పుడు వచ్చి మళ్ళీ 30 దినాలు, మొత్తం వచ్చి 335 దినాలు. ₹1,00,000 అబ్బా. ఒక సింగిల్ టికెట్ కోసం ₹1,00,000 పెట్టుకోవాల్సి వచ్చింది రావడానికి. అవసరం, మన అవసరాన్ని బట్టి వీళ్ళు ట్రావెల్ వాళ్ళు ఆడుకుంటున్నారు. మనీ, బిజినెస్, టైం వాళ్ళకి. సర్లేనా నేను బయలుదేరుతాను. సరే అయితే థ్యాంక్స్ సార్. నేను వాళ్ళది తప్పు కాదు, ఇది అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళది. వీళ్ళు అట్టే ఆడుకుంటున్నారు. మన ఇండియన్ ఎయిర్వేసెస్ ఏదన్నా తిప్పితే మనకంటూ ఒక హోప్ ఉంటుంది. అసలు పట్టించుకుంటే కదా, పట్టించుకునే నాదురే లేదే ఇండియాలో. అసలు పట్టించుకునే నాదుడు ఉంటే ఎవడన్నా అరే మన వాళ్ళు ఉండారే ఇంత లక్షలు పెట్టి ఎయిర్వేస్కి పెట్టుకొని వస్తున్నారు ఇండియాకి అనేసి కొంచెం ఆలోచించే వాళ్ళు ఉంటే ఫ్లైట్లు రన్ చేస్తారు. ఆ ఇండిగో కానీ లేకపోతే ఎయిర్ ఇండియా కానీ ఏదో ఒకటి. ఏం పట్టించుకోవడం లేదు. అది ఇప్పుడు మేము పెట్టే టికెట్ ఒక్కొక్క టికెట్కి ₹1,00,000 లెక్కన మన ఎయిర్ ఇండియాది ఏదో ఒకటి, ఒక పెద్దది ఎయిర్ బస్ ఏదో ఒకటి తిప్పితే ఒక 300-400 మంది పట్టేది ఎయిర్ బస్సెస్ ఉన్నాయి మన ఇండియన్ ఎయిర్వేస్కి. అది ఒక్కటి తిప్పితే ఒక టికెట్కి ₹1,00,000 అంటే 300 టికెట్లు. అప్పుడు ఎంత డబ్బులని, ఎంత ఆదాయం ఉంటుంది మన ఇండియన్ ఎయిర్వేస్కి. అని తిప్పడం వల్ల ఎందుకనే తెలియడం వల్ల ఏమన్నా అంటే భయం అంటారు. ఏం భయం? ఇప్పుడు మేము వచ్చినాం కువైట్ ఎయిర్వేస్కి అండ్ జర్జీర్ ఎయిర్వేస్కి. ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేస్తాడు కువైట్ ఎయిర్వేస్ వాడైనా కానీ జర్జీర్ ఎయిర్వేస్ వాడైనా కానీ. ఇప్పుడు నేను ఎమర్జెన్సీగా పోవాలా, మా ఆవిడది డెలివరీ ఉన్నది. అదృష్టం బాగుండి శుక్రవారానికి పోస్ట్ పోన్ అయింది. ఒకవేళ ఈ రోజు డెలివరీ ఖచ్చితంగా చేయాలంటే ఏంది సిచ్యువేషన్? మా ఇంట్లో ఒకరు లేకపోయా, మా తమ్ముడు ఏడిని ఉండిపోయా కువైట్లో, నేను ఏడిని ఉండిపోయా. ఆడోళ్ళు ఏమని చూసుకుంటారో నా పరిస్థితి అన్న వదిలిపెట్టలే. సర్లే ఆడోళ్ళు ఏదో ఒకటి కింద మీద పడి డెలివరీ చేసి ఇంటికి తీసుకొచ్చేసినాడు అనుకుందాం. కొంతమంది తల్లిదండ్రులు బాగలేక తల్లిదండ్రులు చనిపోయి ఇంటికాడ ఫ్రీజర్లో పెట్టుకుంటారు నెలలు కొద్ది, ఇప్పటికి వారాలు కొద్ది. ఇప్పటికి పవన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలిసిన? మన వాళ్ళకి మన ఆడ పట్టించుకుంటారులేమో మన ఇండియా వాళ్ళు. ఆ పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ రాజకీయాల గురించి, వాళ్ళ గురించి వాళ్ళకే టైం సరిపోవడంలే. సో మొత్తానికి టికెట్ అయితే అయిపోయింది. నో రీఫండ్ అంట. అంటే మనం క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు అయితే ఈడంట, వాడు క్యాన్సిల్ చేస్తే మాత్రం డబ్బులు అయితే ఇచ్చాడంట. నో రీఫండ్.